పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఓటర్ లిస్టులో పేరు లేదని సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్ తిరస్కరించారు. దీంతో సుహాసిని హైకోర్టును ఆశ్రయించింది. సుహాసిని నామినేషన్ స్వీకరించి గుర్తు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. ఇప్పటికే 4 అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం కోర్టు నిర్ణయం మేరకు ఎలక్షన్ అయితే ఈ గ్రామాల్లో స్టే విధించిందని చెప్పుకోవచ్చు. ఓటర్ లిస్ట్ లో నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి పేరు లేకపోవడం వల్ల పోటీ చేయడానికి అనర్హురాలంటూ కోర్టుకు వెళ్లారు ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సైతం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో తాను సైతం కోర్టుకు వెళ్లి తాను నామినేషన్ వేసిన తర్వాత ఈ ఘటన జరిగిందంటూ తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఎలక్షన్ స్టే విధించింది. తనకు వెంటనే గ్రామంలో ఓటర్ ఐడి కార్డు ఇప్పించాలని చెప్పి ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తదుపరి కోర్టు స్టే ముగిసిన తర్వాత ఎలక్షన్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మండలం అది ఈ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్, మా గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడం వల్ల మా భార్యను ఎలక్షన్ బరిలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు లేదు అని చెప్పి ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ తిరస్కరించిన దానిపైన నేను ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నప్పటికి కూడా అతను కూడా దాన్ని డిస్మిస్ చేసిన అప్పీల్ డిస్మిస్ చేసినప్పటికి మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయించి మా యొక్క హైకోర్టులో గౌరవ సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ను మా తరఫున ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే వాళ్ళు మా తరఫున హైకోర్టులో వాదనలు జరపడం వల్ల మాకు గౌరవ హైకోర్టు మా యొక్క నామినేషన్ను కన్సిడర్ చేయమని చెప్పి ఏదైతే మా గ్రామ పంచాయతీ సంబంధించిన గుర్తులు కేటాయించే టైం కంటే ముందే 3 గంటల ప్రాంతంలో మాకు లంచ్ మోషన్లో ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్ ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచినప్పటికి కూడా వాళ్ళు మా నామినేషన్కు దాన్ని అలో చేయక వాళ్ళు గుర్తులు కేటాయించారు. మాకు గుర్తులు కేటాయించలేదని చెప్పి మళ్ళీ ఆ గుర్తులను పట్టుకొని మేము మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు నిన్న 5వ తారీఖు రోజు కూడా మాకు ఏదైతే మేము ఇచ్చిన గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కన్సిడర్ చేసేంతవరకు కూడా ఈ ఎలక్షన్ను నిలుపుదల చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని. నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. తిరస్కరణ చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా